మునగాకు కోడికూర. సో మునగాకు కోడికూర. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. సో మెయిన్ వచ్చేసి మనకి చికెన్, అలాగే మునగాకు అండ్ మిగతావన్నీ కూడా మనకి కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఎస్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాము. సో దీంట్లో మనం ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాము. ఓకే. స్పూన్ పిండి. నెక్స్ట్ కరివేపాకు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నేను మునగాకు వేస్తున్నాను. ఆల్రెడీ నేను చికెన్ బాయిల్ చేసుకొని తెచ్చుకున్నాను కాబట్టి మునగాకు కొంచెం ఆ స్మెల్ పోయే వరకు మనం కొంచెం వేంపేసుకుందాము. జెస్టేషన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనము. సో దానికి సిమ్టమ్స్ అలాగే మనకి ట్రీట్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ మెయిన్గా ఇది ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉంటుంది కాబట్టి సో డెలివరీ టైంలో ప్రత్యేకంగా ఈ రకమైన డయాబెటీస్ వల్ల వాళ్ళు ఎంతవరకు ఫేస్ చేస్తారు, ఎన్ని ట్రబుల్స్ వస్తాయి వాళ్ళకి? కరెక్ట్. సో నార్మల్గా డయాబెటీస్ ఉన్నప్పుడే ఆల్రెడీ ఏదో ఒక సిమ్టమ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడము, అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ ఉంటుంది. ఓకే. డైజెషన్ రిలేటెడ్ ఏదో ఒకటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎట్ ద సేమ్ టైం వాటర్ ఎక్కువగా దాహం వేయడము, ఆల్రెడీ బేబీ మనకి ఆబ్వియస్లీ వెయిట్ ఉంటారు అండ్ మళ్ళీ ఫుడ్ అండ్ ఈ వాటర్ ఎక్కువగా దాహం వేయడం వల్ల కూడా ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవంతా వాళ్ళకి బ్లోటింగ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎస్పెషల్లీ బేబీ డెలివరీ విషయానికి వస్తే బేబీ ఇమ్మెచ్యూర్ గా పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అంటే పర్వాలేదు, సో బేబీ హెల్దీగా పుడతారు. కానీ ఒకవేళ వాళ్ళు గ్లూకోజ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే గనక ఖచ్చితంగా ఇమ్మెచ్యూర్ బేబీ అట్ ద సేమ్ టైం బేబీ కూడా ఓవర్ వెయిట్, అది కూడా హెల్దీ వెయిట్ కాదు, మోర్ దెన్ 4 kgs వెయిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ డయాబెటీస్ అని తెలిసినప్పుడు మనం ఎప్పుడైతే గైనిక్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా చూస్తారు మీ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా. ఒకవేళ కంట్రోల్లో ఉంటేనే వాళ్ళు ఓకే మీరు ఉంచుకోవచ్చండి, మీరు కంటిన్యూ చేయొచ్చు, సో అండ్ సో ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తారు. లేదు ఒకవేళ హై గ్లూకోజ్ ఉంది అని అంటే గనక ముందే డాక్టర్స్ చెప్తారు ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దిస్ ఇస్ నాట్ ఎ రైట్ టైం, ఇది టైం కాదు, మనం కొంచెం బ్రేక్ తీసుకుందాము అని సజెస్ట్ చేస్తారనమాట. సో ఇమ్మెచ్యూర్ బేబీ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా బాధేస్తుంది, రైట్? సో కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఎస్పెషల్లీ చూస్తే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ టైంలో. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయితే చెయ్యరు డాక్టర్స్, ఆబ్వియస్లీ సి సెక్షన్ కి వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. అండ్ డయాబెటీస్ ఉండడము, ఈ సిమ్టమ్స్ అన్ని ఫేస్ చేయడము, దాని మళ్ళీ సి సెక్షన్ చేయడం అనేది వాళ్ళకి ఇంకొంచెం ప్రెషర్ కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది. సో కాంప్లికేషన్స్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనం మేనేజ్ చేసుకోగలుగుతూ ఓకే అని అనుకుంటే డాక్టర్స్ మనకి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ తీసుకోవడము, ఒకవేళ ఇన్సులిన్ అవసరం ఉంటే ఇన్సులిన్ కూడా మనం తీసుకుంటూ ఫాలో చేసుకుంటే బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఓకే. అండ్ బేబీకి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్. సో 2 to 3 times ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది 100% వస్తుంది అని అయితే చెప్పలేమన్నమాట. ఒకవేళ మదర్ కంట్రోల్ చేయగలుగుతుంది అంటే ఖచ్చితంగా మనం బేబీకి డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మదర్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటేనే బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ హయ్యర్ గానే ఉంటాయి. సో మునగాకైతే వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాము. అండ్ టొమాటోస్ కూడా వేస్తున్నాను. అలా కొంచెం అల్లం పేస్ట్,
ఉప్పు, ఇప్పుడు కొంచెం పసుపు, ఓకే. ఇప్పుడు కొంచెం కారం వేద్దాము, స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని మనం బాయిల్ చేసేద్దాము. అలాగే. ఏమన్నా కర్రీ అయిపోయిందేమో చూద్దామా? చూద్దాం అమూల్య. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? అంతే అమూల్య, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. ఓకే. అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, మునగాకు కోడి కూడా రెడీ అయిపోయింది. ఓకే. మునగాకు కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మునగాకు కోడి కూరకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మునగాకు, ఉడికించుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి. మునగాకు కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మునగాకు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కోడి కూర రెడీ.